ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 17 అధ్యాయాలని 7వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఏ జనులు శరీరమున ఉన్నట్టి పంచభూత సముదాయము లేక ఇంద్రియ సమూహమును శుష్కింపజేయువారును, శరీరమందు అంతర్యామిగా ఉన్న నన్నును కష్టపెట్టువారును, దంభాహంకారములతో కూడిన వారును, కామము రాగము పశుబలము గలవారును, అవివేకులనై శాస్త్రమునందు విధింపబడినదియు తమకును ఇతరులకును కూడా బాధాకరమైనది తపస్సు చేస్తున్నారో అట్టి వారిని అసుర స్వభావము గల వారిగా తెలుసుకొనము. అయితే ఇది చెప్పుకునేటువంటి 7వ శ్లోకములో ఇలా చెప్పబోతున్నారు. 3 విధములైనటువంటి ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములు చెప్తున్నారు. ఆహారస్వసపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారతు అపి, ఆహారం కూడా, సర్వస్య సర్వులకును, త్రివిధ 3 విధములుగా, ప్రియ భవతి ఇష్టమగుతున్నది, తదా అలాగునని, యజ్ఞ యజ్ఞము, తప తపస్సు, దానం దానము, త్రివిధ ప్రియ భవతి 3 విధములుగా ఇష్టమగుతున్నది, తేషాం వాని యొక్క, ఇమం ఈ భేదం భేదమును, శృణు వినము. ఆహారము కూడా సర్వులకు అనగా సత్వాది గుణములను బట్టి 3 విధములుగా ఇష్టమవుతున్నది. అలాగుననే యజ్ఞము, తపస్సు, దానము కూడా జనులకు 3 విధములుగా ప్రేమై ఉండుతున్నది. ఆ ఆహారాలు ఈ భేదమును గురించి చెప్పేదని వినము. అనగా ఇక్కడ ఆహారం 4 గురించి చెప్పదలించి భగవానుడు వానిలో ఆహారం వచ్చే మొట్టమొదటి ప్రస్తావించడం గమనింపదైనది. జీవుని ఆధ్యాత్మిక సాధనా క్రమంలో ఆహార శుద్ధి ప్రప్రథమైనది. ఆహార శుద్ధి చే చిత్తశుద్ధి, చిత్తశుద్ధి చే జ్ఞానోదయము సంభవించును. ఆహారము శుద్ధముగా లేనిచో మనసును కూడా మలినముగా ఉండటం వలన దాని వలన లక్ష్య ప్రాప్తి చేకూరగ ఉండును. సాయిరామ్.